హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, శ్రీరాముడు చిత్రకూటం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభ్యుదయాన్ని గురించి ఈరోజు కొంత మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వశిష్ఠ మహర్షి గురుకులంలో అయోధ్య రాకుమారులు చదివేటప్పుడు అక్కడ వనాల్లో నివసించేవారు ప్రాచీన మోహిని విష్ణు తెగకు సంబంధించిన వారు, నారసింహ విష్ణు తెగకు సంబంధించిన వారు, వారాహ విష్ణు తెగకు సంబంధించిన వారు గురుకులాలకు అనేక రకాల సేవలు చేయడాన్ని మనం చూసాం. అలాగే గురువులు వేదంలో ఉన్నటువంటి విషయాల్ని వారికి నేర్పితే, ముఖ్యంగా యుద్ధ విద్యల్లో వాటికి ప్రధానంగా యోధులుగా వచ్చినటువంటి ఈ ప్రాచీన విష్ణు తెగల వారు విద్యార్థులకు ఎలా సహకరించారో చూసాం. ఆశ్రమాలకు వాళ్ళు ఎలా సేవలు చేశారో చూసాం. ఆ రకంగా ఈ మోహిని విష్ణు తెగకు చెందినటువంటి వాల్మీకి వంటి వారి సహకారంతో రాముడు కౌసల్యామాత సూచించిన విధంగా అడవుల్లో అభ్యుదయం సాధించడం కోసం అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాల్ని నిర్వర్తించాడు. దానివల్ల వారిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే వీరు ప్రాచీన విష్ణు తెగల వారు ఎవరూ కూడా నగరాల వైపు రాలేదు. ఈ వనాల్లోనే ఉంటూ ప్రకృతిలో మమేకం అవుతూ వారు ఈ దేశ హితం కోసం తమ జీవితాన్ని ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో గడపడం ప్రారంభించేవారు. శ్రీరాముడు దండకారణ్యం పెడతానన్నప్పుడు రాజు సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని, ధనధాన్యాలను ఇచ్చి పంపుతానంటే రాముడు అడవుల్లో కందమూలాలు సేకరించుకోవడం కోసం గుణపము, గంప చాలన్నాడు. ఆయన తన వెంట ఎవరిని తీసుకురాలేదు. కానీ ఈ వనాల్లో ఉన్నటువంటి అనేక ప్రాచీన విష్ణు పరంపరకు చెందినటువంటి అనేక జాతులు, తెగల వారిని ఐక్య శక్తిగా మార్చి ఓ మహా సైన్యాన్ని నిర్మించాడు. రాముడంటే అది. రాముడు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. అందరిలో ఉన్నటువంటి ఉత్సాహము, ఆనందము, ప్రేమ భావనలే రామతత్వం. అందుకనే అనేక వేల సంవత్సరాల నుండి సీతారాముల్ని మన హృదయంలో పెట్టుకుని మనం పూజిస్తున్నా ఉంటే కారణం ఇది. అంతేకాకుండా గురుకులాల్లో చదివినటువంటి విష్ణు తెగలకు చెందినటువంటి విద్యార్థుల ద్వారా వీధి బడులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక గ్రామాలు, పల్లెలకు మధ్య, కాలిబాటల మధ్య ప్రవహించేటటువంటి సెలయేర్లు, కాలవలపై చెక్క వంతెనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆశ్రమాలు, ధర్మ సభలకు వీరందరూ రావడం, అనేక విషయాల గురించి చర్చించుకోవడం మొదలైంది. ఆనాడు వాడుక భాష జన సంస్కృతం. వాల్మీకి మహర్షి ఈ జన సంస్కృతంలోనే శ్రీమద్ రామాయణాన్ని రచించారు. ఆ జన సంస్కృతం ద్వారా తమ భావాలను అనేక ప్రాంతాల వారికి వీళ్ళు పంచడం ప్రారంభించారు. అంతేకాకుండా మల్ల యుద్ధాలు
వీరికి వినోద కార్యక్రమంగా మారాయి. ఆసనాలు వేయడం, యోగాభ్యాసాలు చేయడం, ప్రాణాయామం చేయడం వీరికి ఒక ఆనందకరమైన శారీర దారుఢ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందించేటటువంటి విధానాలుగా మారిపోయాయి. ఈ రకంగా అద్భుతమైనటువంటి మార్పులు ఆ ప్రాంతాల్లో రావడం మొదలైపోయింది. దీన్ని తులసీదాస్ గారు రామచరితమానస్లో జంగల్ మే మంగళ్ హువా అన్నారు. అంటే అడవుల్లో అభ్యుదయం గొప్పగా జరిగింది అని. ఆ రకమైన మార్పులన్నీ తీసుకొచ్చారు. ఇన్ని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇవి ఆ ప్రాంతాలకి దండకారణ్యంలోని జనస్థానం దగ్గర ఉన్నటువంటి ఖరదూషణాదులకు గూఢచారుల ద్వారా ఈ వార్తలు అందాయి. నరులకు వానరులకు మధ్య వనచరులు, వాలాంగులు మొదలైన వారి మధ్య సఖ్యత వారికి కంటకింపుగా మారింది. ఏం జరిగింది, ఎక్కడ జరుగుతుంది చైతన్యం అంతా, ఎవరు చేస్తున్నారు అని వాళ్ళ గూఢచారులు చిత్రకూటం వైపు తరచుగా రావడం మొదలుపెట్టిన తర్వాత రాముడు ఈ కార్యక్రమాన్ని గుప్తంగా మీరు చెయ్యండి, ఎవరి దృష్టికి బయటికి రానివ్వద్దు అని చెప్పి ఆ సామాజిక చైతన్యాన్ని కొనసాగేటట్టుగా ఏర్పాట్లు చేసి రాముడు దండకారణ్యం వైపు వెళ్ళడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. హరి